హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. పిఆర్ఓ విఆర్ఏ సంబంధించి ప్రిపరేషన్ పద్ధతి అయితే విన్నాము. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించి రాత పరీక్షలోని అంశాలు ఒక్కటే అయినా విఆర్ఓకు ఇంటర్ స్థాయిలో, విఆర్ఏలకు 10th స్థాయిలో ప్రశ్నలు అయితే ఉంటాయి. అభ్యర్థులు రెండిటికి ఉపకరించే విధంగా 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న సైన్స్, హిస్టరీ, మ్యాథ్స్ పుస్తకాలకు సంబంధించి బాగా చదవాలి. తద్వారా మంచి పట్టు సాధించవచ్చు. ప్రతి ఒక్కరు విఆర్ఏ సంబంధించి ఎవరెవరు జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళైతే ప్రిపరేషన్ ప్లాన్ అయితే పద్ధతి అయితే వినండి. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాము. జనరల్ స్టడీస్ ఈ విభాగంలో వచ్చే అంశాలు ఏమిటి అంటే చూద్దాము. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అవార్డులు, నోబెల్ బహుమతులు, జ్ఞాన్పీఠ్ అవార్డులు, రిపబ్లిక్ డే, సాహిత్య, శాస్త్రీయ, సినిమా తదితర కళాత్మక రంగాల్లోని సంబంధించి కృషి చేసిన వారికి ఇచ్చే ప్రతిభ పురస్కారాలు, అవార్డులు. ఇటీవల ప్రాచుర్యం పొందిన గ్రంథాలు, గ్రంథకర్తలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇటీవల సంభవించిన పరిణామాలు, దేశంలో ప్రపంచంలో వ్యాపించిన వ్యాధులు, రకాలు, వాటి నివారణకు వచ్చిన మందులు, టీకాలు. రాజకీయంగా, అంతర్జాతీయంగా ఏర్పడిన మార్పులు, అలాగే దేశంలో, రాష్ట్రంలో రాజకీయంగా సంభవించిన పరిణామాలు, మారిన ప్రభుత్వాలు, కొత్త మంత్రిత్వ శాఖలు, ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక సర్వేలు, బ్యాంక్ వడ్డీ రేట్లు, ట్రేడ్ పాలసీలు, దేశ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లు, వివిధ రంగాల్లో కేటాయింపులు. క్రీడా రంగం చూసుకుంటే జాతీయ, అంతర్జాతీయ క్రీడలు, ట్రోఫీలు, అవార్డులు, కప్పులు, క్రికెట్, వాలీబాల్ ఆ సంవత్సరంలో జరిగిన ప్రముఖ క్రీడా కార్యక్రమాలు అయితే మొదలైనవి. చూడండి, ముందుగా ఏం చేయాలంటే జనరల్ నాలెడ్జ్లో కోసం పుస్తకాలు పడితే సరిపోదు. సామాజిక అవగాహన అయితే ముఖ్యము. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు కాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఏదో మిస్టేక్ అయింది. మీరు అనేది ఎగ్జాంపుల్గా చదవాలి. దానికి సరిహద్దులో జిల్లాలు ఏమిటి అని ఆలోచిస్తే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు, జిల్లాలు అయితే గుర్తుకొస్తాయి. ఇవన్నీ పుస్తకాల్లో చదివి బట్టి గుర్తుపోతుందంటే అనుకోకూడదు. ఇవన్నీ పుస్తకాల్లో చదివి బట్టి గుర్తు పెట్టుకున్నట్లే అనుకోకూడదు. ఇలా ప్రతి టాపిక్ సామాజిక స్పృహలో పరిశీలించాలి. తద్వారా పరీక్ష పేపర్లో తెలియని ప్రశ్నలు కూడా సరైన సమాధానాన్ని అయితే గుర్తించవచ్చు. గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులు అయితే చూద్దాము. విఆర్ఓ విఆర్ఏ సంబంధించి 2 పేపర్లో గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులపై ఈ విభాగంలో 50% అంటే 30 మార్కులు అయితే కేటాయించారు. దీనికోసం అభ్యర్థులు 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న పౌరశాస్త్రం పుస్తకాల్లో అంశాలు చదవడం అయితే ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, తర్వాతది విఆర్ఓ విఆర్ఏ సంబంధించి ప్లాన్ పద్ధతి అయితే చూద్దాము. ప్రిపరేషన్ ప్లాన్ పద్ధతి చూడండి. తర్వాతది భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు చూసుకుంటే ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఇవన్నీ 10th అంతకుముందు తరగతిలో చదివినవే కాబట్టి ఏవో కొత్త అంశాలు ఇస్తున్నకోవద్దు. కొత్త అంశాలు ఇస్తారనుకోవద్దు. చేతిలో ఉన్న అంశాలు బాగా క్షుణ్ణంగా చదివితే చాలు. 6 నుంచి 10వ తరగతి వరకు చదివిన సైన్స్ కంటెంట్ బాగా పునర్చనకు చేసుకుంటే చాలు. సాంఘిక శాస్త్రం అంశాలకు సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారతదేశ చరిత్ర, ఆధునిక ప్రపంచ చరిత్ర, భారతదేశ భూగోళ శాస్త్రము, ఐక్యరాజ్య సమితి అంగాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు మొదలైనవి. అర్థశాస్త్రంలో విషయానికి వస్తే భారత ఆర్థిక వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు, ప్రాధాన్య రంగాలు, పంచవర్ష ప్రణాళికలు, దేశ ఆర్థిక వ్యవస్థలకు
ప్రజలు ఆర్థికంగా వృద్ధికి ఉపయోగపడే ఆర్థిక స్వయం ఉపాధి అయితే పథకాలు అయితే తదితర అంశాలు అయితే ఉంటాయి. చరిత్ర సంబంధించిన ఎలా చదవాలో చూద్దాము. చదివే కొద్దీ చాలా ఆసక్తిగా కనిపించే సబ్జెక్ట్ ఇది. ఎంత చదివినా ఇంకొంచెం సేపు చదవాలనిపిస్తుంది. సబ్జెక్టు నచ్చింది కదా అని కనిపించిన ప్రతి హిస్టరీ అంశాన్ని అయితే చదవకూడదు. ఒక క్రమ పద్ధతి అయితే పాటించాలి. ముఖ్యంగా సంవత్సరాలను ప్రతిపాదికనకు సంబంధించి చేసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్టును కవర్ చేయవచ్చు. పైగా ఒక ఆర్డర్ ప్రకారం అయితే వచ్చినట్లు అవుతుంది. సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఏర్పడుతుంది. లేకపోతే ఈ బ్రిటిష్ పాలన గురించి చదివి రేపు రష్యా విప్లవం గురించి చదివితే అంత గజిబిజిగా అయితే ఉంటుంది. రాజ్యాంగం పాలిటీ సంబంధించి విషయానికి వస్తే చూద్దాము. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా విభాగం ఇది. పరీక్షకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నామనే కోణంలో కాకుండా భారతీయ పౌరుడిగా రాజ్యాంగం మౌలిక సూత్రాలు సెక్షన్లు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యం తీరుతెన్నులు భిన్నత్వంగా ఏకత్వంగా దేశం ఎదుర్కొంటే సవాళ్లు, ఎన్నికలు, రాజ్యాంగ నిబంధనలు, ఐక్యరాజ్య సమితి, మానవ హక్కులు మొదలైనవి అంశాలపై అవగాహన అయితే ఏర్పరచుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ వచ్చుంటే ఏమనుకోకండి. ప్రతి ఒక్కరు అనేది ఈ ప్రిపరేషన్ ప్లాన్ పద్ధతి అయితే తెలుసుకోండి. ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ అనేది రావచ్చు. ముందు ఈ సబ్జెక్టులు అనేది బాగా తెలుసుకోండి. వేటికైనా ఉపయోగపడతాయి. ఏబిపిఎస్సి సంబంధించినా కానీ, దేనికి సంబంధించి అయినా కానీ, రైల్వేస్ అయినా కానీ ప్రతి ఒక్కరు అనేది ఇవనేది ప్రతి ఒక్కరు అయితే చదవండి. ఏపీ విఆర్ఓ విఆర్ఏ జాబ్స్ కొట్టాలనుకున్న వాళ్ళైతే ఈ ప్లాన్ పద్ధతి అయితే చదవండి. ప్రతి ఒక్కరు అర్థశాస్త్రం ప్రకారం చూసుకోండి. ఈ సబ్జెక్ట్ కూడా కేవలం 6 నుంచి 10th వరకు ఉన్న అర్థశాస్త్రం అంశాలకు చుట్టూనే అల్లుకునే ఉంటుంది. అర్థశాస్త్రంలో ప్రధానంగా చదవాల్సిన టాపిక్స్ ప్రణాళికలు, లక్ష్యాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగం పురోగతి, మిశ్రమ పెట్టుబడిదారీ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు పనితీరు అయితే మొదలైనవి. సెకండ్ది అథమెటిక్ స్కిల్స్ సంబంధించి చూసుకుంటే దీనిలో ప్రధానంగా 10th స్థాయి వరకు చదివిన మ్యాథమెటిక్స్ అంశాలపై ప్రశ్నలు అయితే ఉంటాయి. ఈ విభాగంలో వచ్చే అంశాలు కాలం దూరం, కాలం వేగం, చక్రవడ్డీ, బారు వడ్డీ, నెంబర్ భిన్నాలు, వృత్తాలు, సమితులు మొదలైనవి. వీటిపై అవగాహన కోసం 6, 7, 8, 9, 10 తరగతుల్లో మ్యాథ్స్ పుస్తకాలు అయితే బాగా అయితే చదవాలి. కీలకమైన పాయింట్లు అయితే సూత్రాలు నోట్ అయితే చేసుకోవాలి. లాజికల్ స్కిల్స్ సంబంధించి చూసుకుంటే అభ్యర్థి సమస్య తార్కికంగా ఆలోచించి సమాధానం అయితే కనుక్కోగలరు లేదా అనేది గుర్తించడమే దీని ఉద్దేశం. అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని, ఆలోచన సరళిని, సమస్య విశ్లేషణ విధానాన్ని అయితే తెలుసుకుంటారు. దీనిలో మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అంశాలు అయితే ఉంటాయి. కేవలం 10th, ఇంటర్ అర్హతలోనే ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే నిత్యం ప్రజల్లో కలిసిపోతే ప్రజాసేవ చేసే సదవకాశం విఆర్ఓ విఆర్ఏలకు పోస్టుల ద్వారా అయితే లభిస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారం చదవడం ద్వారా అభివృద్ధి బాటలో పయనించవచ్చు. దీని ప్రిపరేషన్ ప్లాన్ వివరాలు విఆర్ఓ విఆర్ఏ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళైతే ఈ ప్రిపరేషన్ ప్లాన్ వివరాలు